థ్యాంక్ యూ. ఇది తారీఖు నల్లజెరువు మండలంలో ఊరువా గ్రామంలో కుర్రా చలపతి అనే వ్యక్తిని మండెం వెంకటరమణ అనే వ్యక్తి హత్య చేసినాడు. దీని మీద కేసు నమోదు చేయడం జరిగింది. దీని వెనుక మోటివ్ ఏమనగా ఈ యొక్క మండెం వెంకటరమణ భార్యతో కుర్రా చలపతి అక్రమ సంబంధం ఉందని అనుమానంతో గత కొద్ది సంవత్సరాలుగా ఈ వెంకటరమణ భార్య అతనితో సపరేట్ అయిపోయింది. దాదాపు 5 సంవత్సరాల క్రితం వీళ్ళకి పరిచయం ఏర్పడింది చలపతికి వెంకటరమణ భార్యకు. ఆ ప్రాసెస్లోనే వెంకటరమణ భార్య వెంకటరమణ వదిలిపెట్టి సపరేట్గా ఉంటుంది. 3 సంవత్సరాల నుంచి వారు వేరువేరుగా ఉంటున్నారు. అది మనసులో పెట్టుకొని దానికంతటి కారణం చలపతి అని చెప్పేసి అతన్ని చంపాలని ఒక పథకం వేసుకొని పథకం ప్రకారము 9/12/2025 9 గంటలప్పుడు ఊరుబావిలో ఎల్లప్ప ఇంటి నిర్మాణం చేస్తుంటే ఈ చలపతిని వేటగొడవలతో పలుమార్లు నరికి హత్య చేయడం జరిగింది. ఈ దినం రాబడిన సమాచారం మేరకు సిఐ నాగేంద్ర గారు, ఎస్ఐ మగ్గులు గారు NH42లో పెట్రోల్ బంక్ హెచ్పి పెట్రోల్ దశరథ రామయ్య నాయుడు హెచ్పి పెట్రోల్ ముందర రాబడిన సమాచారం మేరకు ఆ రమణాను అరెస్ట్ చేయడం జరిగింది. అతని కన్ఫెషన్ మేరకు అతని వద్ద నుండి రక్తమరకలు గల వేటకొడవల్ని మరియు ఈ సెల్ ఫోన్ ఏదైతే నేరానికి ఉపయోగించినాడో ఆ వేటకొడవలు సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా అతని సెల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. అతని నేరానికి ఉపయోగించిన మోటార్ సైకిల్ను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ కేసులో బాగా పనిచేసిన నాగేంద్రను మరియు మగ్గులను ఎస్పీ గారు, మా జిల్లా ఎస్పీ గారు అభినందించారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమనగా ఏదైనా సరే ఈ విధమైన అక్రమ సంబంధాలు, ఇల్లీగల్ రిలేషన్షిప్, ఎక్స్ట్రా మ్యాట్రిమోనియల్ అఫైర్స్ అంటే వివాహం అయితే భార్య భర్తతో ఉండాలి, భర్త భార్యతో ఉండాలి. అంతేకాకుండా ఎవరైనా సరే ఏదైనా ఇటువంటి చట్ట వ్యతిరేక పనులు, చేయరాని పనులు చేస్తే ఆ పరిణామాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. వాళ్ళకు కూడా భవిష్యత్తు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వెంకటరమణకు 2 పిల్లలు, చలపతికి 3 పిల్లలు. వాళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళేమో అక్రమ సంబంధాలు ఒక ఆలోచనతో ఈ విధంగా ఈ దుష్పరిణామాలకు దారితీసింది. అదేవిధంగా ఇంకా కూడా ప్రజలకు విజ్ఞప్తి ఏమనగా ప్రతి సమస్యకు చట్టపరిధిలో పరిష్కారం ఉంది. ఈ విధంగా పోయి ఒకరినొకరు చంపుకోవడము, నరుకోవడం చేయరాదు. ఒక సమస్య ఉంది, దానికి చట్టపరిధిలో పరిష్కారం ఎదుర్కొని ప్రశాంతంగా జీవించాలి. అంతేగాని ఈ విధంగా ఇల్లీగల్ యాక్టివిటీసు, అన్లాఫుల్ యాక్టివిటీస్ పోకూడదని చెప్పేసి ప్రజలకు మరీ విజ్ఞప్తి చేస్తుంది.